కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా పనిచేసినటువంటి పెద్దలు డాక్టర్ చింతామోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇట్లా అరిసి ఏం ప్రయోజనంలే. కాస్త ప్రశాంతంగా కూర్చొని వింటే అన్ని సంగతులు తెలుస్తాయి. ప్రశాంతంగా ఉండండి. రాజకీయాల్లోకి వచ్చే ముందు రాజశేఖర్ రెడ్డి గారిని గురించి ఇలా చేస్తే ఆపేస్తాం. రాజకీయాల గురించి మాట్లాడే ముందు రాజశేఖర్ రెడ్డి గారిని గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నా. రాజశేఖర్ రెడ్డి గారు నాకు 1972 ఏప్రిల్ నుంచి నాకు తెలుసు. తిరుపతిలో ఆయన హౌస్ సర్జను, నేను మొదటి సంవత్సరం MBBS లో విద్యార్థిని. ఆయన రూము నా రూము ఎదురెదురుగా ఉండేది. పొద్దున్నే లేచి పళ్ళు దొంకునేవాళ్ళం, ఒకరినొకరు చూసుకుంటా, అద్దంలో పళ్ళు చూసుకుంటా. అందరం కలిసి మాకు ఆ రోజుల్లో హాస్టల్లో మెడికల్ కాలేజీలో వేడి నీళ్లు దొరికేది కాదు. అందరం కలిసి కామన్ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసేవాళ్ళం. ఆ చల్లనీళ్లు వస్తుంటే తట్టుకోలేక పాటలు గట్టిగా పాడేవాళ్ళం. ఆ రోజు నుంచి రాజశేఖర్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారి నాన్న, మన PCC ప్రెసిడెంట్ గారి తాత నాకు 1994 నుంచి బాగా తెలుసు. మీ ఇద్దరం కలిసి వెంకటగిరిలో ఒక నాయకుడిని ఓడగొట్టాలనుకున్నాం. పెద్ద నాయకుడు ఆయన. మీ ఇద్దరం మాట్లాడుకునేవాళ్ళం ప్రతిరోజు వెంకటగిరిలో, ఇంకెక్కడో కాదు. ఓడగొట్టేశాం, అయిపోయింది ఆయన పరిస్థితి. రాజకీయాలకు వస్తే నిన్న భీమిల్లో మా మిత్రుడు కుమారుడు మాట్లాడాడు. ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. ఆయన అంటాడు, కాంగ్రెస్ పార్టీ నన్ను జైల్లో పెట్టింది అని అంటాడు. అది పాపం కాదు, తప్పు. అది కాంగ్రెస్ ఆయన పెట్టలేదు. నాకు బాగా తెలుసు. సోనియా గాంధీ నా మిత్రుడు కుమారుడిని చాలా ప్రేమించేది. మరి ఎలా ప్రేమించేది అని అంటే, ఇన్కమ్ ట్యాక్స్ బోర్డు అని ఒకటి ఉంటుంది, పళ్ళం రాజుకు బాగా తెలుసు. ఆ బోర్డుకు అడ్వైజర్ గా వేసేది ఆ అమ్మ. ప్రణబ్ ముఖర్జీ నాతో అన్నాడు, ఇదేందయ్యా అని. బోర్డు మెంబర్లు కూడా నాతో విచిత్రంగా చెప్పారు ఇదేందని. అంతేను సోనియా గాంధీ ప్రేమకు ఇది ఒక కానుక అని. మరి నేను చెప్తున్నాను, ఆయన అరెస్ట్ చేసింది కాంగ్రెస్ కాదు, సోనియా గాంధీ కాదు. జయలలితని ఎవరు అరెస్ట్ చేశారు నేను అడుగుతున్నా. మరి లల్లూ ప్రసాద్ని ఎవరు అరెస్ట్ చేశారు నేను అడుగుతున్నా. లల్లూ ప్రసాద్ ఏం పెద్ద పాపం చేయలా. చేసింది ఒక్కటే ఒక చిన్న పాపం. మారుతి కారు 800 కొన్నాడు ఆయన. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించాల. కేసు కట్టారు, జైల్లో పెట్టారు. జయలలిత నాకు బాగా తెలుసు. ఆ అమ్మను కూడా జైల్లో పెట్టారు. అట్లాగే పోయింది. జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చాలా గొప్పగా చూసింది, ప్రేమగా చూసింది. నెహ్రూ కుటుంబం, నేను అడిగేవాడిని, ఏమ్మా ఆయన పైన అంత ప్రేమ, మేమేం చేశామనంటే నవ్వేది. మరి ఇది పొరపాటు, నేను ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసింది అని అంటే. రెండో విషయం, ఆయన భీమిల్లో మాట్లాడాడు, చంద్రబాబు వాడే బాణం అని. నేను చెప్తున్నాను, రాజశేఖర్ రెడ్డి నాకు బాగా తెలుసు. మరి ఆయన కుమార్తెకు ఉన్నటువంటి సమయ స్ఫూర్తి
రాజశేఖర్ రెడ్డిగా కూడా లేదు. చాలా సమయస్ఫూర్తి, అంతా ఇంత సమయస్ఫూర్తి కాదు, సరైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆయన ఎవరో పంపించలేదు, దేవుడే తీసుకొని వచ్చాడు కాంగ్రెస్ పార్టీలోకి, ఎవరు కాదు. నేను గత 2 సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాను షర్మిలమ్మ గారిని, వాళ్ళ పరిస్థితులను. విజయవాడ ఎయిర్పోర్టుకు చేరితే ఎయిర్పోర్ట్ డైరెక్టర్కు ఫోన్ చేసి అడిగాను, మరి షర్మిలమ్మ గారు ఎక్కడున్నారు అంటే విఐపి లాంజ్లో ఉన్నారు. మరి విమానం ఎక్కిందా లేదా అనేది మినిట్ టు మినిట్ నేను కనుక్కునేవాడిని. ఎందుకనంటే అన్నకు పోయి కార్డు ఇచ్చి వచ్చింది, ఏ క్షణంలోనైనా మార్పు వస్తుందేమో అని నేను మినిట్ టు మినిట్ మరి లక్ష్మీరెడ్డి గారిని నేను అడుగుతూ వచ్చాను, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎక్కారు సార్ అని. అబ్బా అని అనుకున్నాను. ఇది దేవుడు నిర్ణయం, ఎవరి నిర్ణయం కాదు. ఇది దేశ రాజకీయాలకి, రాష్ట్ర రాజకీయాలకి ఇది ఒక మలుపు అని తెలియజేస్తూ జగన్ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మొన్న అమ్మగారు షర్మిలమ్మ గారు ఇచ్చాపురం పోతే నేను విశాఖపట్నంలో ఉన్నా. విశాఖపట్నంలో 3 గంటలు కూర్చున్నా కోడి కత్తి సీను గురించి. నేను అడిగాను, మరి ఆయన అంటాడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రాష్ట్రానికని. మరి ఇక్కడ చెప్తున్నాను, కోడి కత్తి సీను దళితుడు, ఒక ఎస్సీ బాయ్, చాలా అమాయకుడు. ఆ అమాయకుడు వాడి చేతిలో కత్తే లేదు. నేను అడిగాను సెక్యూరిటీ ఆఫీసర్ని, గుండు సూది లోపలికి రావాలన్నా